బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కుమార్ చంద్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఏపీ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే మాత్రం లిక్కర్ స్కామ్ కేసులో అయితే మాత్రం నోటీసులు ఈడీ జారీ చేసింది. ఏదైతే ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని అయితే ఈ నోటీసులు అయితే పేర్కొంది. అయితే లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అయితే అనుమానం వ్యక్తం చేసింది. ఇదే కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన పడుతుంది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొంది. అంటే అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకొక పరిణామం అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, అదేవిధంగా విజయసాయి రెడ్డికి ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కీలకమైన పరిణామంగా అయితే మాత్రం మారిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో ఇదే విషయం మీద విజయసాయి రెడ్డి కూడా స్పందిస్తూ తనకేం సంబంధం లేదని 3 సార్లు జరిగిన సిట్టింగుల్లో మాత్రం పాలసీకి సంబంధించి అంటే లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన సిట్టింగుల్లో మాత్రమే పాల్గొన్నారని, దానికి సంబంధించిన లిక్కర్ స్కామ్ సంబంధించి తనకి ఎటువంటి సంబంధం లేదని ఆయన గతంలో ఒకసారి ఈడీ ఇచ్చిన నోటీసులకు అయితే మాత్రం ఆయన స్పందించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరొకసారి నోటీసులు ఇవ్వటం అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఈ కీలకాంశంగా అయితే మారిందని చెప్పాలి గగన. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.